దయచేసి ప్రజలారా శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు సైకిల్ ఉన్నాయి. ఎవరైనా వైసీపీ డిబేట్కి కానీ చర్చకు వస్తా చెప్తాం, టైం లేదు. అలాగే ఈరోజు తెలుగుదేశం మేనిఫెస్టో జనసేన మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో 6 పథకాలు ఫ్రీగా ఇచ్చారు. మనకు రోడ్లు వస్తాయి, కాలువలు వస్తాయి, ఇల్లులు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, రాష్ట్రం క్షేమంగా ఉంటుంది, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఉంటుంది. మీరు పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు ఇస్తే వారం రోజుల్లో డబ్బులు వస్తాయి, చెక్ డబ్బులు వస్తాయి. అలాగే అన్ని రకాలుగా పిల్లలకు చదువులు ఉంటాయి, అలాగే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు, చికెన్ కొట్లు, మటన్ కొట్లు, మందు కొట్ల ఉద్యోగాలు కాదు, టీచర్లు లేదా పోలీసులు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, అలా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రమే అభివృద్ధి చేస్తుంది. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి మనం మార్పు కోరుకోవాలి. ఎందుకంటే ఒక్క ఓటు ఒక్కసారి అని గెలిచిన తర్వాత ముఖ్యంగా మహిళలకు ఇంత మోసం చేయలేదు. మనందరికీ తెలుసు కదా, మద్యపాన నిషేధం చేస్తేనే వచ్చి ఓటు అడుగుతాను అన్నాడు. మద్యపానం ఎక్కడైనా పోయిందా? 100 300 అయింది కదా. అలాగే ఆడపిల్లలు చిన్నపిల్లలకు మనం సైకిల్ ఇచ్చాము. ఇప్పుడు ఒక సైకిల్ అని ఎవరికైనా ఇచ్చా? అతనికి సైకిల్ చూస్తే భయం వస్తుంది, మన సైకిల్ అని. పిల్లలు తొక్కడానికి మనం సైకిల్ ఇస్తానికి సైకిల్ చూస్తే భయం. ఇక ఆడ 45 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు, ఎవరికైనా వచ్చిందమ్మా? లేదు. మళ్ళీ డాక్రా గ్రూపుల వాళ్ళందరికి కూడా ఎప్పుడు వడ్డీ లేని రుణాలు మనం ఇచ్చేవాళ్ళు. ఒక్కసారి 5 సంవత్సరాలు ఇచ్చాడమ్మా. మరి అంతకన్నా దారుణం ఏమని చెప్పండి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చదువుకున్న పిల్లల సైకిళ్ళు వస్తాయి. 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి చదువుకున్న చిన్నపిల్లలందరికీ కూడా ఆడలేదు మగలేదు ఎవరికైనా సరే 15,000 రూపాయల సంవత్సరంకి. ఒక్కరికి కాదమ్మా, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది. అలాగే రైతులకు 20,000 రూపాయలు. అలాగే మనకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, మనం ఎక్కిన ఆర్టీసీ బస్ ఫ్రీ మనకి. అలాగే డాక్రా గ్రూప్ మహిళలు ఎవరున్నారో వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం వస్తుందమ్మా, మనకు నచ్చినప్పుడు కట్టుకోవచ్చు. అలాగే ఎవరైనా పొరపాటున చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయల బీమా వస్తుందమ్మా. ఎందుకంటే 10 లక్షలు, ఇంతకు ముందు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 లక్షలుగా మార్చారు. అలాగే రేట్లు తగ్గుతాయి, మనకందరికీ బాగుంటది. దయచేసి ఆలోచించండి. 4 సార్లు గెలిచిన వ్యక్తి మీకు కనిపించలేదు, 2 సార్లు ఓడిపోయినా ఎప్పుడు మీతోనే ఉంటున్నాను. మీ కష్టంలో, సుఖంలో, బాధల్లో, బంధుల్లో, పండగల్లో, పుణ్యంలో ఉంటాను. దయచేసి నన్ను ఆదరించండి, అభిమానించండి, నాకు సాయం చేయండి. ఈ మండలం ఆడపిల్లగా, ఈ మండలం కోడలుగా నాకు హక్కు ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా నన్ను ఆశీర్వదించి, అభిమానించి మీరందరూ నాకు సాయం చేసి ఓట్లు అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే